ఢిల్లీలో అష్టలక్ష్మి మహోత్సవాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. ప్రగతి మైదాన్లోని భారత మండపంలో అష్టలక్ష్మి మహోత్సవం 3 రోజుల పాటు జరగనుంది. ఈశాన్య భారత్ రాష్ట్రాలకు చెందిన హస్తకళలు, టూరిజం, చేనేత స్టాళ్లను ఆసక్తిగా తిలకించారు. ప్రధాని మోడీ వెదురు, రబ్బర్తో చేసిన ఉత్పత్తుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎల్లుండితో అష్టలక్ష్మి మహోత్సవ్ ముగియనుంది. అసోం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్, మిజోరాం, త్రిపుర, సిక్కిం ఈ 8 ఈశాన్య రాష్ట్రాల సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక స్థితిగతులను ప్రదర్శించేలా కళాకారులు ప్రదర్శనలిస్తున్నారు. ఈ 3 రోజులు ఈశాన్య రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా కార్యక్రమాలు జరుగుతాయి. ఆయా రాష్ట్రాల్లోని జానపదాలు, సాంస్కృతిక నృత్యాలతో అలరించనున్నారు. ఇందులో భాగంగా ఈశాన్య వస్త్రధారణను ప్రతిబింబించేలా ఫ్యాషన్ షో ఉంటుంది. 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులు రౌండ్ టేబుల్ మీటింగ్లలో పాల్గొంటారు. బయర్ సెల్లర్ మీటింగ్లు కూడా ఉంటాయి. ఈశాన్య రాష్ట్రాల్లోని గ్రామీణ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మరిన్ని ఆర్డర్లు వచ్చేలా అష్టలక్ష్మి మహోత్సవ్ దోహదపడుతుందని ఆయా రాష్ట్రాల ప్రతినిధులు భావిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లోని పర్యాటకానికి, పెట్టుబడులకు మార్గం ఏర్పడుతుందని ఆశిస్తున్నారు.